క్లియర్లీ ఇక్కడి నుంచి నేను మీకు మొదట చూపించిన ఈ క్రియేషన్ పిక్చర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవాలంటే నేను మొదట చూపించిన క్రియేషన్ పిక్చర్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇది భూమి. 3వ దినాన భూమిని చెట్లను చేశాడు కదా దేవుడు. ఓకే, అయితే మొదట ఒక భాగం చూసారా, ఆ భాగాన్ని మీరు గమనించండి. ఏదేను అనే ప్రాంతం, ఆ పైన ఉన్నదంతా కూడా, క్షమించండి పెన్ను వర్క్ కావటంలా. ఓకే, ఇది ఏదేను అనమాట. ఏదేను ప్రాంతంలో మళ్ళీ ఒక వనం ఉంది, అదొక వనం. కాబట్టి ఇక్కడ 3 భాగాలు చూడండి. భూమి ఉంది, భూమి 3 భాగాలు పిక్చర్ కనిపిస్తుంది మనకు. వనం ఉన్నటువంటిది ఒక భాగం అయితే, ఏదేను ఉన్నటువంటిది ఇంకొక భాగం అయితే భూమి. ఇక్కడ భూమి, ఏదేను అని ఒక ప్రాంతము, వనం అనేది ఒక ప్రాంతం. అందుకే నేను 3 సర్కిల్స్ లాగా గీశాను, 3 పార్ట్స్. ఆ 3వ భాగంలో దేవుడు ఉన్నాడు. అక్కడ అది వనం. ఆ వనంలో ఆదాము అవ్వలు దేవునితో సహవాసంలో ఉన్నారు. దాట్ ఈస్ వేర్ గాడ్ వాజ్ రిసైడింగ్. మీరు గమనిస్తే ఓకే, అక్కడ జీవ మరణానికి ఆ వృక్షాలు ఉన్నాయి. మీరు కానీ నోవహు దగ్గరకు వస్తే దేవుడు నోవహును ఓడను కట్టమన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 3 ఫ్లోర్స్గా కట్టమంటాడు. ఇట్ ఈస్ ఎ 3 ఫ్లోర్స్ అనమాట దేవుడు చెప్పినటువంటిది. ఆ తర్వాత దేవుడు మీరు నిర్గమాకాండలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టమంటాడు. అక్కడ 3 స్టెప్స్, 3 పార్ట్స్. ఔటర్ కోర్ట్, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. 3 పార్ట్స్గా కట్టమని చెప్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలం, ఆ 3వ స్థలంలో దేవుడు ఉంటాడు. దాట్ ఈస్ వేర్ వీ కెనాట్ ఎంటర్. మనం జస్ట్ అలా వెళ్ళలేం. ఓన్లీ ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలంలోకి. ద ప్లేస్ వేర్ గాడ్ వాజ్ రిసైడింగ్. ఆ తెరనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చనిపోయినప్పుడు ఆ తెర చించబడింది. ఆ తర్వాత ఒకసారి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు, క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. Paul, he went and he heard the words of God in the 3rd heavens. 3వ ఆకాశంలో. మొత్తం ఎన్ని ఆకాశంలో మనకు తెలియదు, కానీ 3వ ఆకాశమునకు పౌలు గారు వెళ్ళారు. అక్కడ he heard the voice of God, the words of God. వీటన్నిటిలో you see there is a pattern. మీరు ఆదికాండములో ఒక ప్యాటర్న్ ఉంది. 3 కంపార్ట్మెంట్స్ ప్యాటర్న్ అన్నా నేను. నోవహులో 3 కంపార్ట్మెంట్స్ నోవహు ఓడలో ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. మోషే పౌలు గారు అంటున్నారు మొత్తం ఎన్ని ఆకాశాలు ఉన్నాయో అని నాకు తెలియదు. చూడండి, నాకు తెలియదని చెప్తున్నాను. మొత్తం టోటల్ 3 ఆకాశాలు ఉన్నాయని నేను చెప్పడం వల్ల మీరు గమనించారా? ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు. మొత్తానికి 3వ ఆకాశానికి పౌలు గారు వెళ్ళారు. అక్కడ దేవుని మాటలు విన్నాడు. ఏ మనుష్యుడు కూడా వచింప శక్యముగానే మాట్లాడడం, పలుకూడదంట ఆ మాటలు. అందుకని దీన్ని ఏమన్నానంటే 3 భాగముల నమూనా అన్న. దెర్ ఇస్ అ ప్యాటర్న్.